ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ని ఫినాన్స్ మినిస్టర్ పయ్యవుల కేశవ్ గారు ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ఎంత కేటాయించారు చూసుకున్నట్లయితే బడ్జెట్ సైజ్ 3,32,205 కోట్ల రూపాయలు. రాజధాని అమరావతి నిర్మాణానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించారు. పాఠశాల విద్యాశాఖకి 32,308 కోట్లు. రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు 30,000 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ యోజనకి 27,719 కోట్లు. వైద్య శాఖానికి 19,306 కోట్లు. బ్యాక్వర్డ్ కాస్ట్ వెల్ఫేర్ 23,650 కోట్లు. వ్యవసాయం అనుబంధ రంగాలకు 13,598 కోట్లు. పంచాయతీ రాజ్ 22,942 కోట్లు. గృహ నిర్మాణ రంగానికి 5,451 కోట్లు. రోడ్డు పోర్టు ఎయిర్పోర్టులకు 13,546 కోట్లు. విశాఖ ఆర్థిక ప్రాంతానికి 28,000 కోట్లు. జలవనరుల శాఖ 18,224 కోట్లు. పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు. విద్యుత్ రంగానికి 13,934 కోట్లు. వైజాగ్ మరియు విజయవాడలో మెట్రో ట్రైన్ కల త్వరలోనే నెరవేరుతుందని అనౌన్స్ చేశారు. దీనికి జతగా వివిధ కంపెనీలతో 610 MOUలు సైన్ అయ్యాయి. లక్షల్లో జాబ్స్ క్రియేట్ అవుతాయని మినిస్టర్ గారు చెప్పారు. ప్రతి జిల్లాకి ఒక సైబర్ పోలీస్ స్టేషన్ అలానే 200 కన్నా ఎక్కువ హార్టికల్చర్ క్లస్టర్లు డెవలప్ చేస్తారని మినిస్టర్ గారు చెప్పారు. ఈ బడ్జెట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. Boss Wala. Be the boss.